2025 ఏప్రిల్ నెల కర్కాటక రాశి వారి రాశి ఫలితాలు రాశి పెట్టుకోండి. 2025 ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారి జీవితంలో 4 కీలక మార్పులు జరగబోతూ ఉన్నాయి. ఈ మార్పుల వల్ల కర్కాటక రాశి వారు జీవితంలో అనేక సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మరి ఆ మార్పులు ఏమిటో, ఈ నెల కర్కాటక రాశి వారికి ఏం జరుగుతుందో, ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో, మీరు ఈ నెల విజయాలు పొందడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, కర్కాటక రాశి జ్యోతిష్య చక్రంలో 4వ రాశి. కర్కాటక రాశి వారికి రాజ్యాధిపతి చంద్రుడు. చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వము చాలా సున్నితంగా ఉంటుంది. అలాగే మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశి వారు నిందలు పుకార్లను ఎదుర్కొంటారు. అయినా ప్రజారక్షణ బాగా ఉంటుంది. పంతాలు పట్టింపులు దీర్ఘకాలము లాభించదు. పట్టు విడుపు లౌక్యము ప్రదర్శించుట వలన ప్రయోజనము ఉంటుంది. వివాదాలు ముదరకుండానే పరిష్కరించడము శ్రేయస్కరము. సన్నిహిత వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించటము వలన పోటీ ఏర్పడుతుంది. చిన్న చిన్న సంఘటనలు, సరదాగా మాట్లాడిన మాటల వలన అధికముగా నష్టపోతారు. కర్కాటక రాశి వారిని దైవానుగ్రహము అప్రతిష్ట పాలు కాకుండా కాపాడుతుంది. అహంభావము లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. అయితే కర్కాటక రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఎలాంటి మార్పులు కలుగుతాయో తెలుసుకుందాం. ఈ నెల ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 2025 ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారి ఆర్థిక పరిస్థితి సాధారణంగా స్థిరంగా ఉండనున్నది. నెల ప్రారంభంలో మామూలు లాభాలు, ఆదాయం రావటం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే కొన్ని అనుకోని ఖర్చులు వచ్చి పడతాయి. శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు అవుతుంది. ఈ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది. టైంకి లోన్స్ క్లియర్ చేయండి. అప్పులు తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల మీరు అదనపు ఆదాయం పొందడానికి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. మీరు ఆస్తి కొనటంపై ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. పెద్ద ఆస్తి వ్యాపారాలు లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. మీరు ఆస్తులు కొనడానికి మంచి సమయాలు రావచ్చును, కానీ ఆస్తి కొనేటప్పుడు పరిశీలన చేయటం అత్యంత ముఖ్యం. అకస్మాత్తుగా ఏమైనా పెట్టుబడులు పెట్టినట్లయితే నష్టాలు కూడా రావచ్చు. ఈ రాశి వారికి ఈ నెల ఉద్యోగ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. ఉద్యోగ రంగంలో ఈ నెల కర్కాటక రాశి వారికి సాధారణ ఫలితాలు దక్కవచ్చు. మీ పనిని మెరుగుపరుచుకునేందుకు మరింత కష్టపడాల్సి వస్తుంది. కాంట్రాక్ట్ వర్క్లు, ప్రాజెక్టులు వాటివి తీసుకునేవారు కొత్త మార్పులు చూస్తారు. మీరు చేసే పనిలో జాగ్రత్త ఉండాలి, ఓపికతో ఉండాలి. మీకు కొత్త ఛానల్స్ రావచ్చు, కానీ అవి సాధారణంగా స్వల్పకాలికంగా ఉంటాయి. మీరు మీ కార్యాలయంలో అధికారం లేదా మేనేజ్మెంట్ మార్పులు ఎదుర్కొంటూ ఉన్న పట్టుదలతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఈ నెలలో కర్కాటక రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు అంతగా రాకపోవచ్చు. వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలి. వ్యాపార సంస్థల్లో పెద్ద మార్పులు జరుగుతాయి కాబట్టి కొత్త ఉద్యోగాలు కొంతమందికి సాహసోపేతంగా అనిపించవచ్చు. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి, ఆల్రెడీ విదేశాలలో ఉద్యోగం చేస్తున్న వారికి ఈ నెల బాగుంటుంది. ఈ రాశి వారికి ఈ నెల వ్యాపార జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ నెల వ్యాపారవేత్తలకు కూడా మంచి ఫలితాలు లభించవచ్చు. వ్యాపారంలో అనుకోని లాభాలు వస్తాయి, కానీ కొన్ని కొత్త మార్గాల కోసం ప్రయత్నం చేసేవారికి అడ్డంకులు వస్తాయి. వ్యాపారంలో మిమ్మల్ని మీ ప్రత్యర్థుల నుంచి రక్షించుకోవడానికి కొత్త ఆలోచనలు చేయాలి. వ్యాపార అభివృద్ధి కోసం కొత్త ఆలోచనలు చేయాలి. ప్రత్యర్థుల ఆలోచనలను తారుమారు చేయడానికి ఎత్తుకు పై ఎత్తు వేయాలి. మీరు మీ ప్రయత్నాలను మరింత కట్టుబడాలి. అగ్రిమెంట్స్పై, కాంట్రాక్ట్స్పై సైన్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. దరఖాస్తులను సరిగ్గా చదివి సంతకం పెట్టండి. ఏదైనా వ్యాపారంలో నష్టాలు కూడా వస్తే వాటిని అధిగమించటంలో సామర్థ్యాన్ని చూపాలి. ఈ రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం మిశ్రమ ఫలితాలను ఇవ్వగలదు. కుటుంబ సభ్యులతో బంధం బాగుండవచ్చు, కానీ అనుకోని వివాదాలు, చిన్న చిన్న అపార్థాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి.
ఈ నెలలో మీరు కుటుంబ సభ్యులతో పట్టుదలతో శాంతితో వ్యవహరించాలి. పెద్దలు, ఆప్తులు మరింత సహాయం చేయగలరని ఆశించే అవకాశం ఉంది. అంతేకాక కొంతమంది కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు. మీ శాంతియుత సహాయంతో సమస్యలు పరిష్కరించవచ్చు. దాంపత్య జీవితం గడిపే కర్కాటక రాశి వ్యక్తులకు ఈ ఏప్రిల్ నెల ఎలా ఉంటుందో చూసుకుందాము. ఈ నెలలో దాంపత్య జీవితం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. కొన్ని జంటలకు రొమాంటిక్ మరియు అందమైన క్షణాలు రావచ్చు. కానీ మరికొంతమందికి వివాదాలు, మాట పట్టింపుల వల్ల సమస్యలు వస్తాయి. దాంపత్య జీవితంలో స్వల్పమైన గొడవలు చోటు చేసుకోవచ్చు. కానీ వాటిని సరైన విధంగా పరిష్కరించుకోవాలి. ప్రేమ కోసం తగినంత సమయం వెచ్చించటము, ఒకరినొకరు అర్థం చేసుకోవటం మరియు సహనంతో వ్యవహరించటం అత్యంత ముఖ్యం. అలాగే ఈ నెలలో సంతానం సంబంధించి విషయాలు కూడా అనుకూలంగా ఉండవచ్చు. సంతానం కోసం ప్రయత్నించేవారు ఈ నెల శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. ఇక ఆల్రెడీ పిల్లలు ఉన్నవారికి ఈ నెల వారి వల్ల కొన్ని లాభాలు కలుగుతాయి. మీ పిల్లలు చదువు, ఆరోగ్యము లేదా వ్యక్తిత్వము పరంగా మంచి పురోగతి సాధించగలరు. మీ పిల్లల కోసం మంచి మార్గనిర్దేశం, ప్రోత్సాహము ఇవ్వటం వల్ల వారి అభివృద్ధికి సహాయపడుతుంది. ఈ నెల ప్రేమ మరియు పెళ్లి సంబంధాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము. ప్రేమ సంబంధాలలో కర్కాటక రాశి వారికి ఈ నెలలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీరు చాలా ఇష్టపడే వ్యక్తితో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంది. మీ మనసులోని భావాలను స్వచ్ఛంగా వ్యక్తం చేయటము, ఒకరికొకరు సహాయపడటము ప్రేమను బలపరుచుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో అవగాహన లోపంతో చిన్న గొడవలు ఉండవచ్చు. అవి త్వరగా పరిష్కరించాలి. కర్కాటక రాశి వారికి పెళ్లి సంబంధాల విషయంలో ఈ నెల మంచి అవకాశాలు ఉంటాయి. పెళ్లి చేసుకోవడానికి సమయానుకూలంగా ఉంటుంది. వివాహ బంధం ప్రారంభించడానికి కొన్ని అవరోధాలు ఉంటే ఈ నెలలో అవి తొలగిపోవచ్చు. వివాహ సంబంధాలు మరియు సంబంధిత చర్చలు చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి చెందిన విద్యార్థులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఈ నెలలో విద్యార్థులకు మంచి ఫలితాలు రావచ్చును. చదువు సంబంధిత విషయాల్లో కష్టపడితే మంచి ఫలితాలు పొందుతారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహము, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకు వెళ్తారు. ఈ నెల మీరు ఆశించిన ర్యాంకు పొందడానికి చాలా శ్రమించాలి. ఈ నెలలో కర్కాటక రాశి వారు ప్రయాణాలు చేయవచ్చు. ఈ ప్రయాణాలు కార్యవృద్ధికి, కుటుంబానికి లేదా వ్యక్తిగత అభివృద్ధికి అనుకూలంగా ఉంటాయి. మీరు ఎక్కువగా భవిష్యత్తు ఆలోచనలు చేసి దూర ప్రయాణాలు చేయటం మరియు అదే సమయంలో ఆహ్లాదకరమైన ప్రయాణాలపై దృష్టి పెడుతూ ఉంటారు. పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. పుణ్య నదీ స్నానాలు చేస్తారు. ప్రయాణాలు చేయటం వల్ల మీ మనసు ఆనందంగా ఉంటుంది. ఈ నెలలో మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. ఈ నెలలో కర్కాటక రాశి వారికి ఆరోగ్యం మిశ్రమ ఫలితాలు ఇవ్వవచ్చు. కొంతమందికి చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. కానీ ఎటువంటి పెద్ద సమస్యలు కలగకుండా జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఈ నెలలో కొన్ని హార్మోన్ సమస్యలు ఉంటే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళలకు హార్మోన్ల సమస్యలు పెరుగుతాయి. ఒత్తిడి కారణంగా మీ యొక్క ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటుంది. మీరు ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వీటిని ముందుగానే పరిష్కరించుకోవాలి. మంచి ఆహారము, విశ్రాంతి, వ్యాయామము, ధ్యానము మరియు సానుకూల దృష్టితో ఉండే ఈ నెల మీ ఆరోగ్యం బాగుంటుంది. ఏప్రిల్ నెలలో సూర్యుడు మీ రాశి నుండి పంచమ స్థానంలో ప్రయాణిస్తాడు. రవి సంచారం వల్ల మీ జ్ఞానం మరియు సామర్థ్యం మెరుగుపడుతుంది. రవి గ్రహం ఈ స్థితిలో కుటుంబ సంబంధాలను కూడా మెరుగుపరుస్తాడు. చంద్రుడు కర్కాటక రాశి నుండి 12వ స్థానంలో ప్రయాణిస్తాడు. మీరు కొంతమేర ఒత్తిడిని మరియు ఆందోళనను అనుభవించవచ్చు. ఆరోగ్యము, మానసిక శాంతి, వృత్తిపరమైన విషయాలు కూడా కొంత దృష్టి అవసరం. ఈ సమయంలో అధిక ఆందోళనలను నివారించడానికి మీరు ధ్యానం చేయటం లేదా విశ్రాంతి తీసుకోవటం మంచిది. గురువు ఈ నెలలో మీ రాశికి మంచి అనుకూల స్థితిలో ఉంటాడు. ముఖ్యంగా ఆధ్యాత్మికత మరియు విద్యా సంబంధిత అంశాల్లో పురోగతిని చూస్తారు. కుజుడు ఈ నెలలో మీ రాశి నుండి 6వ స్థానంలో ప్రయాణిస్తాడు. ఇది ఆరోగ్య సమస్యలు లేదా దుష్ట పరిస్థితులను సూచించవచ్చు. క్రమశిక్షణతో శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి జాగ్రత్తగా ఉండండి. వృత్తి జీవితంలో వివాదాలు లేదా ప్రతిష్టలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే అవి మీ క్రమశిక్షణతో అధిగమించవచ్చు. శని ఈ నెలలో మీ రాశి నుంచి 7వ భవనంలో ఉన్నప్పుడు అది సంబంధాలు మరియు దాంపత్య జీవితంపై ప్రభావం చూపుతుంది. ఇది శక్తిని, భయాన్ని మరియు కొంతమేర ఒత్తిడి ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండటం ముఖ్యం.
రాహువు మరియు కేతువు ఈ నెలలో 8 మరియు 12వ స్థానములలో ఉంటారు. మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా మీ వ్యక్తిగత జీవితం మరియు వృత్తి సంబంధమైన నిర్ణయాల్లో జాగ్రత్త వహించాలి. ఏప్రిల్ 2025వ నెలలో కర్కాటక రాశి వారు చేయవలసిన పరిహారాలు. ఏప్రిల్ 2025లో కర్కాటక రాశి వారు చంద్రుడు, శివుడు, గణేశుడు, గురువు మరియు సూర్యుడిని పూజించడం ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందవచ్చు. అడ్డంకులను తొలగించుకోవచ్చు. శాంతి మరియు విజయాన్ని సాధించవచ్చు. ఈ పూజలు మీ జీవితంలో మంచి ఫలితాలను ఇస్తాయి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 1, 3, 7, 12, 18, 21, 27, 29. ప్రతికూలంగా ఉన్న తేదీలు 5, 9, 14, 16, 23, 25. ఇవి ఏప్రిల్ నెల కర్కాటక రాశి వారి రాశి ఫలితాలు.